ఇవాళ ఉదయం జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీమ్ ని కలవబోతున్నాడని చెప్పినప్పుడు టీడీపీ శ్రేణులు చాలా సంబరపడ్డాయి. ఎందుకంటే గతసారి జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత ఐపాక్ టీమ్ ని కలిసి అభినందనలు తెలిపాడు. అయితే ఈసారి రిజల్ట్ కంటే ముందు ఐపాక్ టీమ్ ని కలవబోతున్నాడని తెలిసినప్పుడు అసలు ఓడిపోతున్నాడు కాబట్టే ముందే వెళ్ళి ఐపాక్ టీమ్ ని పరామర్శిస్తున్నాడు. ఎందుకంటే ఓడిపోయిన తర్వాత మొహం ఎక్కదు కాబట్టి ముందే వెళ్ళి ఐపాక్ టీమ్ ని ఓదార్చడానికి వెళ్తున్నాడని చెప్పి టీడీపీ శ్రేణులు చాలా ఘనంగా తమ సోషల్ మీడియా అకౌంట్స్ లో ప్రచారం చేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఐపాక్ టీమ్ ని కలిసి వాళ్ళకు అభినందనలు చెప్పి ఈసారి మరింత మంచి మెజారిటీతో గెలవబోతున్నాం, అంటే 151 కంటే ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు, 22 కంటే ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని చాలా ఘనంగా స్పష్టంగా పేర్కొన్నాడు. ఇక్కడే టీడీపీ శ్రేణులు చాలా నిరాశపడ్డాయి. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల వల్ల వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. అయితే వైసీపీ ఈ విధంగా 150 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని చెప్పి ఐపాక్ టీం మెంబర్స్ ద్వారా అన్ని నియోజకవర్గాల నుంచి రిపోర్ట్స్ అన్ని రకాల వర్గాల నుంచి తెప్పించుకొని వాటిని అనలైజ్ చేసి కన్క్లూజన్కి వచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. అయితే వైసీపీకి దక్కబోయే విజయం ముఖ్యంగా మహిళల వల్ల వచ్చిందనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపుగా 144 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళలు దాదాపుగా 5 నుంచి 17,000 ఓట్లు ఎక్కువగా వేసినారు. కాబట్టి ఈ ఈ 10,000 ఓట్లు అంటే పురుషుల కంటే ఎక్కువగా వేసినటువంటి ఓట్లలో అట్లీస్ట్ 55% వైసీపీకి, మిగిలినటువంటి 45 టీడీపీకి వేసినా కూడా చాలు. కాబట్టి ఇక్కడే జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా మహిళలు వైసీపీ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందారు. వైసీపీ ప్రభుత్వంలో అందించినటువంటి అన్ని పథకాలను అందుకొని వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు మరొకసారి వైసీపీకే ప్రో గవర్నమెంట్ ఓట్ వేస్తారని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ కాన్ఫిడెంట్ వల్ల ప్లస్ ఈ ఐపాక్ టీం అందించినటువంటి వివరాల వల్ల జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఈసారి మేము మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాము, మరింత మంచి మెజారిటీతో రాబోతున్నామని చెప్పి చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఇదే ఇప్పుడు టీడీపీకి కొంచెం ఇబ్బందికరంగా అయితే ఇందాకే చెప్పినట్టు పురుషుల కంటే మహిళలు ఎక్కువగా పాల్గొనడం జరిగింది. గతంలో కంటే ఈసారి కొద్దిగా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈసారి ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా అన్ని పార్టీల వాళ్ళు డబ్బులు పంచారు. గతంలో ఎవరైనా ఒక పార్టీ వాళ్ళు డబ్బులు పంచుతున్నట్లయితే అటుపక్క మనకు ఖచ్చితంగా ఓటేస్తారంటేనే డబ్బులు ఇచ్చేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం అటుపక్క వైసీపీ సానుభూతిపరుడైనా సరే డబ్బులు ఇచ్చారు, ఇటుపక్క టీడీపీ సానుభూతిపరుడైనా వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు. దీనివల్ల ఇరు పార్టీల నుండి ప్రతి కుటుంబం డబ్బులు తీసుకోవడం వల్ల ఓటు వేసే టైంలో అక్కడ కనిపించకపోతే రేపు పొద్దున వీళ్ళతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ప్రతి ఫ్యామిలీ ఓట్ బూత్ వరకు, అంటే పోలింగ్ బూత్ వరకు తరలి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ వాళ్ళు నిజంగా డబ్బులు తీసుకొని ఓట్లు వేసారా అంటే చెప్పలేని పరిస్థితి. అయితే ఇక్కడ కూడా నాకు అందినటువంటి సమాచారం ప్రకారం అనేక జిల్లాల నుండి అనేక మంది ఫ్రెండ్స్ తో తెలుసుకున్న తర్వాత నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, సో ఇక్కడ కూడా ఒక కుటుంబంలో 4 ఉన్నట్లయితే ఇరు పార్టీల నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత 3 వైసీపీ, 1 టీడీపీకి వేశారనే విషయం నాకు దాదాపు 6-7 జిల్లాల నుండి ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా జగన్మోహన్ రెడ్డికి మహిళల ఓట్లు అధికంగా పడ్డాయి. అట్లనే ఎంప్లాయీస్ అండ్ యూత్ కొద్దిగా టీడీపీకి మొగ్గు చూపినట్లుగా అర్థమవుతుంది. అంటే ఒక 55 లేదా 60% యూత్, 60% ఎంప్లాయీస్ ఇటు టీడీపీకి మొగ్గు చూపిన, మిగతా 40% అయితే ఇటు వేశారు. కొద్దిగా టీడీపీ అసలైనటువంటి ఓట్ బ్యాంక్ అంటే మన కమ్మ సామాజిక వర్గం నుండి దాదాపుగా 95% వరకు టీడీపీకి ఓటేసినట్లుగా తెలుస్తుంది. రెడ్డి సామాజిక వర్గంలో జగన్మోహన్ రెడ్డికి దాదాపుగా 65 to 70% వేశారు. 30% టీడీపీకి ఓటేసినటువంటి లక్షణాలు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఓటింగ్ ముఖ్యంగా క్రిస్టియన్స్, అట్లాగే ముస్లిమ్స్, అట్లాగే ఇతర బీసీ కులాల వారు జగన్మోహన్ రెడ్డికి భారీగా ఓటేసినట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈసారి ఎలక్షన్స్ లో మంగళగిరి నుంచి లోకేష్ బయటపడేటువంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే పవన్ కళ్యాణ్ గట్టెక్కడం కష్టమే అనిపిస్తుంది. కుప్పంలో మాత్రం చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అంటే ఇది అంటే అక్కడ సేకరించినటువంటి విషయాన్ని బట్టి తెలుస్తుంది. అంటే కుప్పంలో చంద్రబాబు నాయుడు గట్టెక్కడం అనేది చాలా చాలా కష్టంగా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం కర్నూలు సిటీలో టీజీ భరత్ గెలవబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే సాధారణంగా ఆలోచించినా కూడా, అంటే రాయలసీమ జిల్లాల్లో ఉన్నటువంటి 52 జిల్లాల్లో టీడీపీకి ఒక 18 నుంచి 20 సీట్లు వేసుకున్నా కూడా అన్ని సీట్లు అయితే రావు. బట్ ఉజ్జాయింపుగా వేసుకున్నా కూడా వైసీపీకి ఒక 35 సీట్లు వస్తాయి. అట్లాగే నెల్లూరు, ఒంగోలు జిల్లాలో కలిపి వైసీపీకి సాధారణంగా 12 నుంచి 14 సీట్లు ఈజీగా వస్తాయి 2 జిల్లాల నుంచి. అంటే అప్పటికి ఈ 35 ప్లస్ ఈ 14 కలిపితే దాదాపుగా 49 సీట్లు. ఇక ఉత్తరాంధ్రలో ఒక 20 సీట్లు వేసుకున్నా కూడా ఇక్కడికి 69 అవుతాయి. ఇంకా మిగిలిన 4 జిల్లాలు, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ఈ జిల్లాల్లో జిల్లాకి 4 సీట్లు వేసుకున్నా కూడా 60. అంటే ఎటు చూసినా కూడా వైసీపీ అయితే
లీస్ట్ చాలా తక్కువ క్యాలిక్యులేట్ చేసాం వైసీపీకి, అయినా కూడా వైసీపీకి సాధారణ మెజారిటీ వస్తుంది. కాబట్టి ఏ విధంగా చూసినా కూడా ఈ ఎన్నికల్లో వైసీపీ మళ్ళీ అధికారం చేపట్టబోతుంది. కాబట్టి టీడీపీ ఊహిస్తున్నట్లుగా టీడీపీకి బంపర్ మెజారిటీ రాదు కదా, మరొకసారి టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అట్లాగే చాలా మంది ఫేక్ సర్వేలు అని చెప్పి చెప్తున్నారు. వీటిని ఎవరు దయచేసి నమ్మొద్దు, ఎందుకంటే బెట్టింగ్లను ప్రోత్సహించడానికి ఫేక్ సర్వేలు అని చెప్తున్నారు. ఎందుకంటే టీడీపీ గెలుస్తుందని లేకపోతే కొన్ని వైసీపీ గెలుస్తుందని చెప్పి జనాలను బెట్టింగ్లు పెట్టుకునేలాగా ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల మధ్యతరగతి చెందినటువంటి వ్యక్తులు చాలా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బెట్టింగ్ల వైపు ఎవరు వెళ్ళొద్దు. సాధారణంగా ఆలోచించినా కూడా, అంటే మన బుర్ర పెట్టి ఆలోచించినా కూడా వైసీపీకి యూజువల్ గా తక్కువ వేసుకున్నా కూడా 84 సీట్స్ మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి దయచేసి ఎవరు బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. ఈసారి ఎలక్షన్స్ లో వైసీపీ మరొకసారి విజయం సాధించబోతుంది.